అందరికీ నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో యాక్షన్ ప్లాన్, దానికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా డిస్కస్ చేయబడుతుంది. ఇవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో మీకైతే ఇవ్వబడ్డాయి. అట్లానే గతంలో జరిగినటువంటి ప్రశ్నాపత్రాలు, అతి ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్‌లు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది విత్ ట్రిక్స్. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని అడిగినా గానీ నేను ఖచ్చితంగా మీకు టోటల్ ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వెషన్ నంబర్ 22 అండి. అండ్ ఎడిటింగ్. మొదటిది మనం చూసినట్లయితే ఎడిటింగ్‌లో మొదటి పాఠ్యాంశానికి సంబంధించిన కథనైతే ఇవ్వడం జరిగింది. లెన్షో అనేటటువంటి ఫార్మర్ గురించి ఇచ్చారు. ఇక్కడ మనం ఏందంటే జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏ అని ఏదైతే ఉందో అక్కడే ఆన్సర్ కూడా మనకు దొరికేస్తుంది. డీప్‌లీ ఫెయిత్ అన్నాడు. చూడండి ఇక్కడ యాక్చువల్‌గా ఫెయిత్ అనేది నౌన్ అండి. ఫెయిత్ ఎప్పుడైతే నౌన్ అవుతుందో దాని ముందున్నది ఏమవుతుంది అంటే యాడ్జెక్టివ్ అవ్వాలి. దాని ముందున్నది ఏమవ్వాలి అంటే యాడ్జెక్టివ్ అవ్వాలి. యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉండాలి. కానీ ఎల్‌వై ఏదైతే ఉందో అది యాడ్‌వర్బ్. కాబట్టి ఎల్‌వైని తీసేద్దాం. అప్పుడు అదేమవుతుంది? డీప్ ఫెయిత్ అవుతుంది. డీప్ అనేది ఆన్సర్ అవుతుంది మొదటి దానికి. డీప్. నెక్స్ట్. హి వాచ్డ్ ద స్కై ఆల్ డే అండ్ హోప్డ్ ద రెయిన్. ఏమవుతుంది? వర్షం కురుస్తుందని భావించాడు. కాబట్టి ఇక్కడ ఏందంటే భావించాడు. రెయిన్ విల్ కమ్. భవిష్యత్తులో ఖచ్చితంగా వర్షం అనేది పడుతుందని. ఇక్కడ మనం కొన్ని రకాలుగా రాయొచ్చు. ఇందులో మెయిన్ రెయిన్ వుడ్ కమ్. ఎందుకని? హోప్డ్ అనేది ఉంది కాబట్టి వుడ్ అనేది రావడం జరుగుతుంది. విల్ కమ్ కాస్త వుడ్ కమ్ అవుతుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈజ్ అని అనడం జరిగింది. ఇక్కడ చూడండి వాజ్ ఉందా? ఓకే. ఇక్కడ చూడండి వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ ఉందా? ఇక్కడ చూడండి వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ ఉందా? ఇక్కడ చూడండి వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ ఉందా? ఈడీ. అట్లానే ఇక్కడ వాజ్ ఉంది కదా! అట్లానే ఈజ్ బదులు ఏమొస్తుంది ఇక్కడ? వాజ్ అనేది వస్తుంది. మనం ఈజ్‌లు గాని, ఆర్‌లు గాని ఉన్నప్పుడు మనం ఇది కన్సిడర్ చేయాలి. ఏందంటే ఒకవేళ ప్లూరల్ కాకుండా సింగులర్ ఉందనుకోండి, ఇక్కడున్న వాజ్‌ని మనం తీసుకోవడమే. ప్లూరల్ అనుకోండి, అప్పుడు వర్ తీసుకుంటాం. ఎందుకని? సింపుల్ పాస్ట్‌లో ఉంది కాబట్టి. హండ్రెడ్స్ అన్నాడు. ఇక్కడ ఏందంటే హండ్రెడ్స్ వందల పేసోలు అడగల. ఏ 100 పేసో. ఒక 100 పేసోలు. కాబట్టి ఏ 100 అనేది రాయడం అయితే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. రెండోది చూద్దాం. మండేలా సెడ్ దట్ కరేజ్ మీన్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ బట్ ద ట్రయంఫ్ ఓవర్ ఇట్. చూడండి ఇక్కడ కరేజ్ అనేది ఏంటి దానికి అర్థం అనేసాను. ఇక్కడ ఏందంటే ఇది నిత్య సత్యం. దాన్ని మనకి రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్‌లో ఉండడం ద్వారా ఏం మారదు. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే మీన్ గాదు మీన్స్ అవుతుంది. ఎందుకని? ఇది నిత్య సత్యం కాబట్టి. సాహసం అనేది ఏందంటే భయం లేకపోవడం గాదు, భయాన్ని జయించడం అనేది నిత్య సత్యమైన మాట. తర్వాత వర్ అన్నాడు చూడండి. ఇక్కడ వర్ అంటే ఇక్కడ సెడ్ పాస్ట్ టెన్స్‌లో ఉన్నట్టు. ఇక్కడ చూడండి బిలీవ్డ్ పాస్ట్ టెన్స్‌లో ఉన్నట్టు. కాబట్టి ఇన్ని ప్రూఫ్స్ మనకు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మనం వచ్చేసి వాజ్‌గా తీసుకోవాలి. హి వాజ్. సెడ్ అనేది ఒకటి ఉంది. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తుంటే బిలీవ్డ్ అనేది ఉంది. ఓకేనా? నిత్య సత్యాలకు సంబంధించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటాయి. వాటిని మనం తీసుకోకూడదు. ఇక్కడ హేటింగ్ అని ఉంది. నో వన్ ఈస్ బోర్న్ హేటింగ్. చూడండి హేటింగ్ ఉంటే దాన్ని టు హేట్‌గా తీసుకోవాలి. కొన్నిసార్లు టు హేట్ అని ఉంటుంది. దాన్ని హేటింగ్‌గా తీసుకోవాలి. అంటే ఈ సందర్భం కాదు, వేరే సందర్భాల్లో. ఎప్పుడైనా గానీ ఇక్కడ ఇన్ఫార్మ్ కింద గనక యాక్చువల్‌గా అండర్‌లైన్ గనక ఇచ్చినట్లయితే దాన్ని 2+V1గా రాసుకోవడానికి మనం చూసుకోవాలి. 2+V1 కింద గనక రాంగ్ ఇచ్చాడనుకోండి అండ్ దాన్ని మనం V4గా మార్చుకోవడం అనేది ఒక పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత లవ్ కమ్స్ నేచర్ టు హ్యూమన్. నేచర్ కాదు న్యాచురల్లీ అనేది ఉండాలి. న్యాచురల్లీ. ఎందుకంటే అక్కడ మనకు కావాల్సింది యాడ్‌వర్బ్ అనమాట.
కమ్స్ న్యాచురల్లీ. వెర్బ్, యాడ్‌వర్బ్ ఆ విధంగా రావాల్సి ఉంటుందన్నమాట. మూడోది చూద్దాం. ఇక్కడ వచ్చేసి యంగ్ సీగల్‌కి సంబంధించింది ఇచ్చాడు. ఇక్కడ హాస్ కింద అండర్‌లైన్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ వాస్ అనేది ఉంది. అంటే సింపుల్ పాస్ట్‌లో ఉన్నట్టు లేదా పాస్ట్ టెన్స్‌లో ఉన్నట్టు. కానీ ఇక్కడ హాస్ అనేది దేంట్లో ఉంది? హాస్ ప్లస్ V3 అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో ఇచ్చాడు. కరెక్టేనా? ఇక్కడ చూడండి ఇది తీసేయండి. ఫెల్ట్ అనేది ఏంటి? సింపుల్ పాస్ట్. ఆ తర్వాత ట్రైడ్ అనేది ఏంది? సింపుల్ పాస్ట్. తర్వాత వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఫోర్స్డ్ సింపుల్ పాస్ట్. లేకపోతే పాస్ట్ టెన్స్. ఓకే. ఇలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకేం రావాలి అంటే హ్యాడ్ అనేది రావాలి. ఎందుకంటే అన్ని పాస్ట్ టెన్స్‌లో ఉన్నప్పుడు హ్యాస్ అనేది రాదు. పైగా దాన్ని అండర్‌లైన్ చేయడం జరిగింది. తర్వాత వింగ్స్ ఉంది. వాస్ అండర్‌లైన్ చేశారు. కాబట్టి మరేం చేద్దాం? ఈజ్ రాద్దామా? కాదు. ఇక్కడ వింగ్స్ బహువచనం ఉంది. వాస్ రాశారు. పాస్ట్ టెన్స్‌లో ఉంది కాబట్టి వర్ అనేది వస్తుంది. ఆ తర్వాత రిఫ్యూజల్ అన్నారు. చూడండి ఇక్కడ మనం చూస్తే ఫెల్ట్ ఒకటి చూసాం. ప్రైడ్ చూసాం. ఫోర్స్డ్ చూసాం. కానీ ఇక్కడ చూడండి హీ తర్వాత మళ్ళీ ఇంకో నౌన్‌ని ప్లేస్ చేశారు. కాదు కదా! ఏముండాలి? వెర్బ్ అనేది ఉండాలి కదా! మరి వెర్బ్ ఏంటి? దానికి జనరల్‌గా ఈడీ ఉంటుంది. ఎందుకని? పాస్ట్ టెన్స్‌లో ఉంది కాబట్టి. తర్వాత ఇక్కడ మనం తీసుకొని టేక్ ద లీప్స్ అన్నాడు. ఈ ఏదైతే అపాస్ట్రఫీ ఉందో అది అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అపాస్ట్రఫీ ఏమి అవసరంలా. టేక్ ద లీప్. ఫోర్సింగ్ టు టేక్ ద లీప్ అంటే దూకడం అనేసి. దానికి లీప్స్ అని మళ్ళీ అపాస్ట్రఫీ ఏం అవసరంలా. అండ్ ఫోర్త్ చూద్దాం. నాలుగోది వచ్చేసి రోడ్ దట్ షీ ఫీల్. యాక్చువల్‌గా ఇక్కడ రోట్ అంటున్నారు. అంటే ఇది పాస్ట్ టెన్స్‌లో ఉంది. ఫీల్ అన్నారు. ఇదేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లేదా ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. కాబట్టి అదొకటి ముందే మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇక తర్వాత బిలీవ్ చూడండి ఈడీ ఉంది. తర్వాత పనిష్డ్ చూడండి ఇక్కడ ఈడీ ఉంది. అంటే ఏంది? పాస్ట్ టెన్స్‌లో ఉంది ఇవంతా కూడా వాంటెడ్. కాబట్టి ఇది కూడా ఫీల్ ఏముంది? ఫీల్ కాస్త సెకండ్ ఫామ్‌లో ఉండాలి. ఫెల్ట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ మోర్ పేషెన్స్ దాన్ హ్యూమన్స్. షీ బిలీవ్డ్ దట్ పేపర్ హ్యాడ్ మోర్ పేషెన్స్ దాన్ హ్యూమన్స్. ఇక్కడ పేషెన్స్ అనేది కరెక్టే. దానికేమి వేరే మార్చాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్ పేషెన్సే కరెక్ట్ అయితే. తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్లాన్ టు ఇంప్రూవ్‌మెంట్. చూడండి 2 తర్వాత ఎప్పుడు కూడా ఏమొస్తుంది? వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ వస్తుంది. కాబట్టి ఇంప్రూవ్ దగ్గర ఆగిపోయినా పర్వాలేదు. నెక్స్ట్ వుడ్ బి పబ్లిష్డ్. వుడ్ బి తర్వాత ఏమొస్తుంది? వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ వస్తుంది. బి తర్వాత ఎప్పుడైనా సరే బిఈ తర్వాత. కాబట్టి పబ్లిష్డ్ ప్లేస్‌లో పబ్లిష్డ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత కూర్గ్ ఈజ్ ఏ ల్యాండ్స్ ఆఫ్ అన్నాడు. ఏ ల్యాండ్స్ ఆఫ్ కాదు ఒక్క ల్యాండ్. ల్యాండ్ ఏ ల్యాండ్ ఆఫ్ అంటే సరిపోతుంది. ద పీపుల్ ఆర్ క్రూగ్ ఆర్ బ్రేవ్ అంటే సాహసవంతులు. ఇక్కడ బ్రేవ్ వస్తుందన్నమాట. BRAVE అంటే యాడ్జెక్టివ్ సరిపోతుంది. బ్రేవరీ అనేది నౌన్ అవుతుంది. ఇక్కడ హాస్పిటబుల్ కూడా యాడ్జెక్టివ్. ద పీపుల్ ఆఫ్ కూర్గ్ ఆర్ బ్రేవ్ అండ్ హాస్పిటల్ అంటే బ్రేవ్ ఒక యాడ్జెక్టివ్ అవుతుంది. హాస్పిటబుల్ ఒక యాడ్జెక్టివ్ అవుతుంది. కానీ బ్రేవరీ అనేది నౌన్ అనమాట. ఈ జనరల్‌గా హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనకి ఎప్పుడైనా సరే జనరల్‌గా ఈ విధంగా అయితే రాదు. యాడ్జెక్టివ్స్ అయితే వస్తాయి. టూరిస్ట్ హూమ్ అన్నాడు. విజిట్ హూ అంటే చాలు. టూరిస్ట్ ఎవరైతే. హూమ్ అంటే ఎవరిని అని వస్తుంది. టూరిస్ట్ హూ అంటే సరిపోతుంది ఇక్కడ. తర్వాత న్యాచురల్ బ్యూటిఫుల్ అని అనం. న్యాచురల్ అనేది యాడ్జెక్టివ్. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. అలా కాకుండా న్యాచురల్ బ్యూటీ అన్నారనుకోండి. ఎలా ఉంటుంది? యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కాంబినేషన్ ఉంటుంది. ఎప్పుడైనా యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ అనేది ఉంటుంది. లేదా వరుసగా యాడ్జెక్టివ్స్ ఉండొచ్చు. యాడ్జెక్టివ్ ముందు యాడ్‌వర్బ్ ఉండొచ్చు. యాడ్జెక్టివ్ నౌన్ అన్నమాట. ఈ కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీ. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత మిజిబుల్ డాటర్ నుంచి ఇవ్వడం అయితే జరిగింది. ఇన్‌స్టాంట్ కనెక్ట్ అన్నాడు. కనెక్ట్ కాదు కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇన్‌స్టాంట్ అనేది యాడ్జెక్టివ్. నౌన్ రావాలంటే ION ఉండాలి. కనెక్షన్. అట్లా కనెక్షన్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. కనెక్షన్.
ఇన్‌స్టాంట్ కనెక్షన్. తర్వాత విజువల్ క్విక్‌లీ లెర్న్స్ అన్నాడు. చూడండి ఇక్కడ ఫెల్ట్ అనేదుంది. ప్లేడ్ ఈడీ ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ కుడ్ అనేదుంది. అంటే జనరల్‌గా ఆహ్, క్రియేటెడ్ అని ఉంది. ఇన్నున్నాయి పాస్ట్ టెన్స్. కాబట్టి లెర్న్డ్ లేదా లెర్న్ట్ అనేది రాసుకోవచ్చు. హీ ప్లేడ్ టు తర్వాత ప్లేడ్ టు ఎనీథింగ్ కాదు. ప్లేడ్ విత్ ఎనీథింగ్. దేనితైనా ఆడేవాడు అనేసి మిస్బిల్. నెక్స్ట్ ఉన్నది ట్రావెల్ విత్ హిమ్. ఇక్కడ అండర్లైన్ చేశాడు. ట్రావెల్ విత్ హిమ్ అంటే అతనితో ప్రయాణం చేయడం అంటే అనేసి వస్తుంది. ఇలాంటి వాటికి ఏంటంటే ట్రావెలింగ్ విత్ హిమ్ అంటే ఇలా వస్తుంది కదా. అతనితో లేదా మ్యూజికల్తో ట్రావెల్ చేయాలంటే చాలా చాలా పెద్ద సవాల్ అది అని చెప్పడానికి ట్రావెలింగ్ అనేది ఈ విధంగా రాస్తాం. తర్వాత మనం 7th చూసినట్లయితే ఇక్కడ ఉంది ఫస్ట్ అది షీ సేవ్డ్. సేవ్డ్ అనేది ఏంటి వెర్బ్. మరి దాని ముందు ఉన్నది ఏమవ్వాలి? యాడ్ వెర్బ్ అవ్వాలంటే ఎల్వై ఉండాలి. కాబట్టి కేర్ఫుల్లీ CAREFULLY అనేది ఉండాలి. తర్వాత హర్మనీ టు బాట్ అంటారు. టు తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రావాలని చెప్పుకున్నాం. టు తర్వాత ఎప్పుడైనా సరే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉండాలి. కాబట్టి బై అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ సి ఉంది. ద సైట్ ఫర్ ది డెడ్ కాదు, ఆఫ్ ది డెడ్. సైట్ ఆఫ్ ది డెడ్ కౌ. చనిపోయినటువంటి ఆవు యొక్క దృశ్యం. మేడ్ హర్ ఫీల్ క్వైట్ అప్సెట్. చూడండి క్వైట్ అంటే నిశ్శబ్దం. జనరల్గా మనం ఇక్కడ ఏం వాడాలంటే పూర్తిగా సంపూర్తిగా తన్ని అప్సెట్ చేసింది అని వాడాలి. కాబట్టి ఈ క్వైట్ని అయితే మనం వాడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 9 ఇక్కడ బుద్ధ ఎక్స్ప్లెయిన్డ్ దట్ డెడ్ అన్న ఈజ్ ఎ లా ఆఫ్ నేచర్. ఇక డెడ్ కాదు, డెడ్ కన్నా డెత్ అనేది చావు అనేది ఏంటంటే లా ఆఫ్ నేచర్. అది దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరని. అండ్ హీ టోల్ అన్నారు. టోల్ అంటే TOLL కాదు, ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్లో టోల్డ్ అవుతుంది TOLD. ఆ తర్వాత అన్టచ్డ్ బై సారో. ఇట్స్ అబౌట్ దట్ సెర్చింగ్ ఫర్ ఏ హౌస్ అన్టచ్డ్ బై సారో. ఏ ఇల్లు అయినా సరే ఏమవుతుంది? చావు వలన టచ్ కాబడిన అంటే చావు టచ్ అయినటువంటి ఇల్లు అనేది లేదు. అలాంటి ఇంటి కోసం సెర్చింగ్ ఫర్ ఏ హౌస్ అన్టచ్డ్ బై సారో అనేది ఇట్స్ ఏ సింగులర్. మొత్తం సింగిలే అనమాట. వర్రాదు వస్తుంది. ఆ తర్వాత ఓన్లీ ఆఫ్టర్ మీటింగ్. మచ్ కాదు మెనీ ఉండాలి. చాలా అని కదా అర్థం మనకి. మచ్ అంటే అది అట్లా, మెనీ అంటే చాలా చాలా ఇల్లు. ఆమె వెళ్ళిన తర్వాత ఆమెకు అర్థమైంది, చిన్నగా అర్థమైంది నేను తప్పు చేస్తున్నాను, అతి ప్రేమ కొద్దీ లేదా ప్రేమ కొద్దీ అసలైన విషయం మర్చిపోతున్నాను అనేది ఇసాగౌతమ్కి అర్థమైంది. తర్వాత 10 చూసుకుంటే లొమో అరైవ్స్ ఎట్ చుగ్గోసస్. ఎప్పుడైనా టెన్స్ ప్రకారం అడిగినట్లయితే మనం చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ మనం చూసుకోవాలి బికేమ్ ఇట్స్ V2. తర్వాత ట్రైడ్ ఈడీ ఉందంటే V2నే. కాబట్టి ఈ మనం ఇక్కడ ఈడీ ఉంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిది వచ్చేసి అరైవ్డ్. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మ్యారేజ్ దెమ్ ఆర్గ్యూడ్ అబౌట్ మీడోస్. యాక్చువల్గా ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది ఇది. ఓకే, డిస్కసింగ్ మ్యారేజ్ దే ఆర్గ్యూడ్ ఇక్కడ కరెక్టే. కరెక్ట్గా ఏంది? ఇది కరెక్ట్ కాదు. ఏం ఉండాలి? దే అనేది ఉండాలి. దే ఆర్గ్యూడ్ అబౌట్ మీడోస్. దే క్వారల్ బికేమ్ టూ సిల్లీ దట్. చూడండి దట్ అని ఉంటే టూ రాదు, ఇక్కడ సో వస్తుంది. సో దట్ అనేది కాంబినేషన్. సో ఈ విధంగా ఇది కాంబినేషన్ అవుతుంది. ఇంకోటి టూ కాంబినేషన్. కాబట్టి అక్కడ దట్ అనేది ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే సో అనేది తీసుకోవడం జరుగుతుంది. అది కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇది
ఇక్కడ మనం చూసుకుంటే ద ప్రపోజ్డ్ హ్యాపెండ్ ఇన్ ఎ వెరీ కామిక్ మేనర్ అన్నారు. ఇక్కడ జనరల్‌గా ఏముండాలి అంటే ఒక నౌన్ ఉండాలి. నాట్ వెర్బ్. ఎందుకని ద తర్వాత గాని, ఏ గాని, యాన్ గాని, ద గాని మనం జనరల్‌గా ఏం ఉపయోగిస్తామంటే వీటి తర్వాత ఆర్టికల్స్ తర్వాత ఏముంటుంది అంటే నౌన్ ఉంటుంది. వెర్బ్ కాదు ఉండేది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రపోజల్ ఏదైతే పాఠ్యాంశం పేరుందో అదనమాట. నెక్స్ట్ 11 చూసుకుంటే డ్యూరింగ్ ఫెస్టివల్ గ్యాదరింగ్స్ అన్నారు. చూడండి గ్యాదరింగ్స్ అనేది నౌను. ఫెస్టివల్ మళ్ళీ అది ఏందంటే నౌన్. కానీ ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంది? ఇది నౌను దానికన్నా ముందుండేది యాడ్జెక్టివ్ ఉండాలి. కాబట్టి ఫెస్టివల్ కాదు దాన్ని ఫెస్టివ్‌గా మార్చాలి. డ్యూరింగ్ ఫెస్టివ్ గ్యాదరింగ్స్. ఓకే. విత్ ద ఫుడ్స్ అనేది ఉండదు. ఫుడ్. ఎఫ్ఓఓడి ఫుడ్. ఔట్‌సైడ్ క్యాటరింగ్ వాస్ అన్‌హార్డ్ ఎట్ కాదు అన్‌హార్డ్ ఆఫ్. కొన్ని ఉంటాయండి. కొన్నిటి తర్వాత అవే వస్తాయి ప్రిపోజిషన్స్. అవి మనం తెలుసుకొని ఉండాలి. అంతకు మించి వేరే ఏం ఉండదు. గుడ్ తర్వాత ఎప్పుడు ఎట్టే వస్తుంది. కాబట్టి అట్లా కొన్ని స్థిరపడిపోయి ఉంటాయి. తర్వాత ద పూరర్ మెంబర్స్ కమ్యూనిటీ నెవర్ ఇది ఏ టెన్స్‌ని ఫాలో అవుతుంది. చూడండి వెంట్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఇక్కడ కూడా ఏముంటుంది నో కాదు. న్యూ కేఎన్ఈడబ్ల్యూ న్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ టుడే అరకు కాఫీ వాజ్ అన్నాడు. ఓకే. కానీ నెక్స్ట్ మనం చూసుకోవాలి. అది ఏ టెన్స్‌ని ఫాలో అవుతుంది అనేసి. అప్పుడు మాత్రమే మనం రాయగలం. చూడండి దట్ వర్క్స్. వెర్బ్‌కి ఎస్ వచ్చిందంటే అది ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నట్టు. యామ్, ఈజ్, ఆర్ అనేవి వస్తాయి అన్నట్టు. కాఫీకి తగ్గది ఏందంటే ఈజ్ అనేది తగ్గది. కాబట్టి అది రాస్తాం. తర్వాత 517 విలేజెస్ ఉన్నాయి. ఆర్ 10,986 ఫార్మర్స్ అనం గాని ఆర్ లేదా అనం. మరియు ఎంతమంది ఉన్నారు అంటే ఇన్ని గడపలున్నాయి. మరియు ఇంతమంది రైతులున్నారు. ఆల్ ఆఫ్ హూ అంటే సరిపోతుంది. హూమ్ కాదు. ఓకే. హూమ్ కాదు. హూ అని ఉండాలి. అది మిస్టేక్ అక్కడ. తర్వాత ఇన్ ఏ బిజినెస్ కాదు. ఇన్ ద బిజినెస్. వాళ్ళందరూ కూడా ఒకే రకమైన దానిలో ఉన్నారు అని చెప్పడానికి ద బిజినెస్ అనేది మనం తీసుకుంటాం. ఈ విధంగా మనం ఏందంటే టెన్స్ మార్పు, కంజంక్షన్ మార్పు అట్లానే ఇక్కడ వచ్చేసి ఏదైతే క్లాజ్ యాడ్జెక్టివ్ క్లాజ్ ఏదైతే ఉంటుందో రిలేటివ్ క్లాస్ దాన్ని యాడ్జెక్టివ్ క్లాస్ అంటారు. రిలేటివ్ క్లాస్‌కి సంబంధించి ఆ తర్వాత ఆర్టికల్. మనకి ఏదైతే గ్రామర్ ఉందో టోటల్ వాటినే తీసుకోవడం అయితే జరుగుతుంది. 13వది ఆల్రెడీ చెప్పుకున్నదేనండి. మండేలా సెడ్ దట్ కరేజ్ మీన్స్ ఇక్కడ ఏముండాలంటే ఎంఈఏఎన్ఎస్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ సాహసం అనేది భయం లేకపోవడం కాదు. దాన్ని జయించడం అనేది నిత్య సత్యం. అందుకని ఇక్కడ ఏందంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత వర్ అనేది ఉంది ఇక్కడ. ఈ తర్వాత వజ్ అనేది రాయడం అనేది జరుగుతుంది. అది మనం గమనించుకోవాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే నో వన్ ఈజ్ బోర్న్ హేటింగ్. ఈ హేటింగ్ ఏందంటే బోర్న్ టు హేట్. ఎవరు కూడా ఏం చేయడానికి ద్వేషించడానికి ఏం పుట్టరు. టు హేట్ అనేది చేయడానికి పుట్టరు అనేసి చెప్పడం అయితే జరిగింది. బికాస్ లవ్ కమ్స్ నేచర్ అంటే న్యాచురల్లీ ఇక్కడ. ఎందుకని కమ్ సిఓఎంఈ అనేది ఒక వెర్బ్. కాబట్టి ఒక యాడ్ వెర్బ్ అనేది రావాలి. కాబట్టి కమ్స్ తర్వాత న్యాచురల్లీ అనమాట. ఇక్కడ కరేజ్ మీన్స్ అనేది ఎందుకని నిత్య సత్యం కాబట్టి. ఈ విధంగా టోటల్ ఇది వచ్చేసి షైనింగ్ స్టార్స్ సంబంధించి మనం రైజింగ్ స్టార్స్ అప్పుడు టోటల్ ఏ విధంగా రూల్స్ కూడా చెప్పుకున్నాం. దయచేసి అది గమనించండి. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.